నమస్కారం. ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్ ఛానల్కు స్వాగతం. మేము ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ ఇళ్ళల్లో కూడా పండుగలు ఎలా చేసుకున్నారో అంతా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ముందు రోజు అయితే ఇది వ్లాగ్. ఇది అన్ని సామాన్లు తెచ్చేసుకొని అంతా రెడీ చేసుకున్నాము. మా అక్క శ్వేత ఇద్దరు కలిసి ఒక మండపాన్ని రెడీ చేసి ముందు రోజు నైటే వాళ్ళకి తగినట్టుగా ఏదో డెకరేషన్స్ అవి చేశారు. బాగానే వచ్చింది. ఇంకా వినాయకుడిని తెచ్చుకొని పక్క రోజు మార్నింగ్ వినాయకుడిని తెచ్చుకోవడం అంతా రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయడానికి రెడీ అయినాము. ముందు రోజు డెకరేషన్స్ అన్నీ రెడీ చేసుకోవడానికే 12 గంటలు అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా పక్క రోజు నిదానంగానే లేచి ఇంకా ముఖ్యమైన వినాయకుడిని అయితే పక్క రోజు తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా ఆ రోజు తెచ్చుకొని అంతా రెడీ చేసి పూజకి అయితే రెడీ చేసాము. ఈసారి పూజ అయితే మొత్తం కార్తీక్ చేతే చేయించామండి. ఎందుకంటే వాడు ఈసారి ఏదో బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. సరే అనేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ అయింది. ఓం సుముఖాయ నమః పాచిపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజానాయ నమః పూజయామి. కొంచెం హరసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాపురజాయ నమః ఆపామాకపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం బటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం. ఇంకా వ్రత కథ అదంతా మా అక్కనే చదివేశారు మొత్తము. పక్కన మా బావ ఆయన. నెక్స్ట్ ఇంకేం పూజ అంతా కంప్లీట్ చేసాము. ఇంకా ధూప దీప నైవేద్యాలు అన్నీ కంప్లీట్ చేసాము. ప్రత్యక్ష సాధిని ఓయం వై శ్రవణాయ సమేకమాంకమకం ప్రత్యక్ష సాధిని నమోయం వై శ్రవణాయ ధర్మహి సమేకమాంకమకమయమిత్యం సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశం ప్రేష్ట అహం మొత్తానికి పూజ అంతా అయితే బాగా జరిగిందండి. ఇంకా అన్ని పూజ దండం పెట్టుకొని నైవేద్యాలన్నీ చేసుకున్నాక ఇంకా భోజనానికి కూర్చున్నాము. వినాయక చవితి కంటే స్పెషల్స్ అంటూ ఏముంటుందండి, కుడుములు, వడలు, పాయసము, అలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మిగతా రొటీన్ 2 కూరలు, సాంబార్, రసం అనేది మామూలే. బాగా జరిగిందంతా. వంటలు కూడా మొత్తం శ్వేతాన్ని ఎర్లీగా ప్రిపేర్ చేసి 10:30కంతా పూజ స్టార్ట్ చేయడానికి ఈజీగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ దీప నైవేద్యాలు పెట్టేసి నైవేద్యం అంతా పెట్టినాక ఇది కూడా మావాడే చేసాడు మొత్తము. ఇంకా అందరం కలిసి బయటికి వెళ్దాం, ఏదన్నా వినాయకులను అలా చూసుకొద్దామని చెప్పి ప్లాన్ చేశాము. కానీ ఉన్నట్టుండి ఎక్కడి నుంచి పడిందండి వర్షం మాత్రం దుమ్ము లేపింది. ఇంకా అంతా రెడీ అయ్యి ఇంకా పోదాం అనుకునే టైంకి ఇంకా పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకా సరే ఇంకా వాన్లో ఏం పోతాంలే అని ఇంకా ఇంట్లోనే అట్లా అడ్జస్ట్ అయిపోయాము. ఇంట్లోనే ఇంకా టీవీ చూసుకుంటూ అట్లా భక్తి పాటలు అవి చూసుకుంటూ అట్లా ఉండిపోయాము. ఇక్కడైతే మా ఫ్యామిలీ అట్లాతో ఊరికే స్నాప్స్, ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఇంకా మా వాడు ఇంకా ప్రసాదాలు రెడీ చేసుకొని మా వీధిలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి శ్వేత, మా అక్క, కార్తీక్ ముగ్గురు వెళ్ళి ప్రసాదాలన్నీ పంచేసి కొంతసేపు వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఒక 2-3 వినాయకుల్ని చూసుకొని వచ్చారు. ఇక్కడ కార్తీక్ ప్రసాదాలు పంచుతున్నాడు.
వాడికి ఈసారి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నింది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి. సరే మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని చేశాము. ఈసారి అయితే రేట్లన్నీ కూడా రీజనబుల్గా బాగానే ఉన్నిందండి. పర్వాలేదు, ఈసారి ఏమంత హెవీ కాస్ట్గా ఏం లేకుండా అన్ని బడ్జెట్లో బాగానే ఈజీగానే ఉంది. అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈసారి రేట్లు మాత్రం. వినాయకుళ్ళు కూడా కాస్ట్ బాగానే బెటర్గానే ఉన్నింది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. ఇంకా పక్క రోజు ఇంకా పునః పూజ అన్నీ కంప్లీట్ చేసి, పూజ అయితే మొత్తానికి బాగా కంప్లీట్ చేసాము. ఇంకా బయట తిరగదాము అలా సరే. ఇంకా ముందు రోజు ఎట్లా వర్షం పడి తిరగలేకపోయాం కాబట్టి ఇంకా పక్క రోజు ఇంకా కార్తీక్ ఇంకా ఖచ్చితంగా వెళ్ళి చూడాలంటే ఇంకా తిరుపతి అంతా ఒక రౌండ్ వేసి వాడికి అన్ని వినాయకులను చూపించి, ఏదో వాడికి చాలా సరదా అండి చూడాలంటే అట్లా ఒక్కొక్క చోట ఒక వినాయకుడిని చూసుకుంటూ వచ్చాము. దాంట్లో కొన్ని ప్రత్యేకంగా అనిపించినవి మీకు షేర్ చేసుకోవాలనిపించి కొన్ని వినాయకులను పెట్టాము. దీంట్లో యోగా గణపతి, దీపపు సెమ్మలతో చేసిన వినాయకుడు డిఫరెంట్గా అనిపించింది. సరే మాత్రం అన్నీ అందరూ చూస్తూనే ఉంటారు, కొన్ని డిఫరెంట్గా నాకు అనిపించినవి మీతో షేర్ చేసుకుందామని పెట్టానండి. పండుగ అయితే ఇలా బాగా ఉత్సాహంగా బాగానే జరిగింది. మీరు అందరూ బాగా హ్యాపీగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ద్వారా మీరు గుడ్గా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, ఏదన్నా ఉంటే కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ యువర్ టైం. మిగిలిన వినాయకులను కూడా మీరు పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఇలాగైతే పూర్తిగా చూడండి. బాయ్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం.